రేవంత్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు మద్దతు ధర లేక సరిపడా యూరియా అందాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బీకేఎస్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా రైతులు కలెక్టరేట్ను ముట్టడించారు. రైతుల సమస్యలు పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధర, యూరియా సరఫరా వంటి సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను తప్పులు పెడుతున్నటువంటి యూరియా యాప్ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే అనే నినాదంతో భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని వాళ్ళు ముట్టడిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు చేయాలి, యూరియా యాప్ను రద్దు చేయాలి, వీటితో పాటుగా రైతులకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులను కూడా సమస్యలన్నీ కూడా తీర్చాలనే డిమాండ్తో రైతులంతా కూడా మనం చూడొచ్చు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు కూడా వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా రైతులు ఈ ప్రభుత్వాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పేసి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కలెక్టర్కు వినతి పత్రం కూడా ఇచ్చేందుకు కూడా వాళ్ళు కాసేపట్లో ఆ కార్యక్రమాన్ని తీసుకునేటువంటి ఏర్పాటు కూడా ఉంది. దీంతో పాటుగా ఇక్కడ రైతులు మనం చూడవచ్చు, ముఖ్యంగా మక్కలు పడుతూ ఉన్నాయి. వాటికి మద్దతు ధరతో పాటు కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి, దీంతో పాటుగా ఏదైతే యూరియా యాప్ తీసుకొచ్చారో అది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విషయమై ఇక్కడ భారత్ కిసాన్ సంబంధించినటువంటి రైతులు, అంటే పార్టీలు వేరైనప్పటికీ కూడా మేము రైతులమంతా ఒకటే అని వాళ్ళు ముక్త కంఠంతో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్న చెప్పండి, ఏంటి పరిస్థితి? మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటున్నాము. ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటుంది. పత్తి ఒకదాని మీదనే ఆధారపడొద్దు అంటుంది. దాన్ని ప్రభుత్వం సూచన మేరకు రైతులందరూ మొక్కజొన్న సాగు చేసిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఇప్పుడు ప్రస్తుతం పంట వర్షాకాలంలో పంట తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడే ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయనందున 1600, 1700కు మక్క అమ్ముకొని రైతు 1000 రూపాయలు క్వింటల్ పేరు మీద ఒక 1000 రూపాయలు నష్టపోతున్నాడు. ఎకరాకు 25 క్వింటల్ మాత్రమే కొంటామన్నది. కానీ ఇప్పుడు ప్రతి వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారంగా చూసినా, వాస్తవంగా వాళ్ళు విచారణ చేసుకున్నా కానీ మినిమం 40 నుంచి 50 క్వింటల్ల వరకు రైతు కష్టపడి పంట వండించి ఉత్పత్తి పెంచుతున్నాడు. మిగతా 15 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి? ప్రభుత్వం కొనకపోతే ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకొని చాలా గ్రామాల రైతులు, ఖానాపురం కానీ, వడ్డమాను, నల్లవెల్లి, వివిధ గ్రామాల రైతులందరూ ప్రైవేట్ అమ్ముకొని వాడు చేతులు ఎత్తేసిపోతే రైతులు ఆరుగాలం పంట పండించి నష్టపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగానే ప్రతి మండల కేంద్రంలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేయాలని, అదేవిధంగా గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తానన్నది ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. ఒక యూరియా యాప్ తెచ్చి ఇప్పుడు ఇంతమంది కూడా 200 మంది రైతులు ఉన్నాం ఇక్కడ. ఇంట్లో ఎంతమంది రైతులకు యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేస్తుందో మీరు ఒకసారి కలెక్టర్ గారు కూడా వాళ్ళ ప్రతినిధిని పంపించి యాప్ బుక్ చేసుకొని ఎంతమందికి వస్తుందో సాంకేతిక వైపు అంటుంది ప్రభుత్వం. ఒక ఈ యూరియా కొనుగోలు కేంద్రాలకు మాత్రమే సాంకేతిక వైపు యంత్రాలు తయారు చేయమంటారు. రైతులకు యంత్రాలు ఇవ్వాలి. ఏ విధంగా లేకుండా ఒక యాప్ ఏదైతే ప్రభుత్వాన్ని ఇబ్బంది అవుతుందో దాన్ని మాత్రమే సాంకేతిక వైపు అని అంటారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. యాప్ను తొలగించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి యూరియా యాప్ను రద్దు చేసి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భారతీయ కిసాన్ సంఘాన్ని డిమాండ్ చేస్తుంది. మక్కల కొనుగోలు కేంద్రాలు మాత్రం ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. మక్కలు ప్రైవేటు దళారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు రైతులకు ఎగ్గొట్టి వాళ్ళు పలాయనం తగ్గిస్తారు. కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఎంత పంట పండితే అంత ఖచ్చితంగా కొనాలని డిమాండ్ చేస్తారు. రెండవది, యూరియా యాప్ అనేది పెద్ద మిస్టరీగా అయిపోయింది. మనకు అర్థం కాదు. ఒక్కసారి 30 సెకండ్ల లోపల 500 బస్తాలు అయిపోతాయి సార్. 30 సెకండ్లకి 30 సెకండ్లు 20 సెకండ్లకి 500 బస్తాలు అయిపోతున్నాయి. ఏ రకంగా ఒక మండలానికి, ఒక మండల కేంద్రంలో 4 షాపులకు యూరియా వస్తే 1000 బస్తాలు 2000 బస్తాలు వస్తే 30 సెకండ్ల 20 సెకండ్లలో 2000 బస్తాలు అయిపోతున్నాయంటే ఈ మతలబ్ ఏంటో మాకు రైతులకు అర్థం కావట్లేదు. యూరియా స్కామ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. 20 సెకండ్ల 30 సెకండ్ల 500 బస్తాలు 1000 బస్తాలు అయిపోవడం అనేది విచిత్రమైన పద్ధతి. కాబట్టి ఖచ్చితంగా ఆ యాప్ను తీసేసి రైతులకు యథావిధిగా ముందుగా ఉన్నటువంటి సరఫరా ఏదైందో ఆ విధంగానే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తుంది. రైతు సంబరాలు ఎప్పుడు చేసుకోవాలంటే రాష్ట్రంలో ఉన్న
ఉన్న రైతులు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం రైతు సంబరాలు జరుపుకుంటే చాలా మంచిదని మేము భావిస్తున్నాము. మేము మార్పు కావాలి, ఈ వరంగల్ డిక్లరేషన్ చూసి మేము అంత మార్పు వస్తుంది అని ఆశించి మేము ఈ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. అయినా మాకు మొన్నటిదాకా గత 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటికీ వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మొత్తంగా చూసినట్టయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులు అనేక కష్టాలు పడుతున్నామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా రైతులకు నెరవేర్చకపోగా ఒకవైపు ఈ యూరియా యాప్ తీసుకొచ్చారు, అది కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి. క్షణాల్లో దాంట్లో ఉన్నటువంటి నో స్టాక్ అని చూపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పంట పండిస్తూ ఉన్నారో మొక్కలు వెంటనే కొనుగోలు చేయాలి, వాటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, రైతు భరోసా పూర్తిగా ఇవ్వాలి. అనేక డిమాండ్లతో కూడినటువంటి డిమాండ్తో ఈరోజు రైతులంతా కూడా మూకుమ్మడిగా ఆధ్వర్యంలో కూడా ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ రైతుల సమస్యలు తీర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలను అయితే వాళ్ళు పెద్ద మొత్తంలో హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే నాగర్ కర్నూలులో కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ నుంచి.